పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై జేపీసీ నివేదికను సమర్పించడానికి గడువు పెంచబోతున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి తేదీ నాటికి నివేదికను పార్లమెంట్ లో సమర్పిస్తామని జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ గడువును పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. నివేదికనిచ్చేందుకు గడువును వచ్చే బడ్జెట్ సమావేశాలకు పెంచాలని పార్లమెంట్ లో జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ తో పాటు బీజేపీ సభ్యుడు నిశికాంత్ దుబే తీర్మానాన్ని గురువారం ప్రవేశపెడతారు. వాస్తవానికి నెల 29వ తేదీన వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై జేపీసీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం తీరును జేపీసీలో విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. జేపీసీ గడువును పెంచాలని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు టీఎంసీ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. పలుమార్లు జేపీసీ సమావేశం నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై బీహార్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వాదనల్ని ఇంకా జేపీసీ వినలేదని, అలాంటప్పుడు ముందే నివేదికను ఎలా పార్లమెంట్ లో ప్రవేశపెడతారని ఓవైసీ ప్రశ్నించారు. దీంతో కేంద్రం జేపీసీ గడువును పెంచాలని నిర్ణయించింది. మైనారిటీ శాఖను ఢిల్లీలో వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ప్రశ్నించినట్లు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడించారు. ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని వక్ఫ్ ఆస్తులుగా చూపిస్తున్నారని, దీనిపై కూడా మైనారిటీ సంక్షేమ శాఖను వివరణ అడిగినట్టుగా వెల్లడించారు. అందుకే అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని పార్లమెంట్ ముందు తుది నివేదికను సమర్పిస్తామని జగదాంబికా పాల్ వెల్లడించారు.